ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే. ఈ ఆగస్టు 15వ తేదీన ఈరోజు ఇండిపెండెన్స్ డే వర్షిప్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ వర్షిప్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, మీకే వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పోయిన తండ్రి ఆగస్టు 15 నుంచి తండ్రి ఈ ఆగస్టు 15 వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి నీ దయగల రెక్కల నీడలో కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. తండ్రి ఆగస్టు 15వ తేదీ అనగా తండ్రి స్వాతంత్రము వచ్చిన రోజు ప్రభువా. ఈ రోజుని యేసయ్య, ఆగస్టు 15వ తేదీ ప్రభువా స్వాతంత్రం వచ్చిన రోజు ప్రభువా. ఈ రోజున మేమందరం కలిసి ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమయం మొత్తం ప్రభువా దీవెనకరంగా ఉంచమంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. అందరికీ వందనాలు. మా అగాపే సంఘం తరపున మీ అందరికీ 74వ స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2 పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మొదటిగా కరములు చాపి స్వరములు ఎత్తి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదన్, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. శిరమును వంచి ధ్వజములు ఎత్తి కలతను విడచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదన్, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా, కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా. పాపాన్ని తొలగించే నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా, కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా, నా ధ్యానానికి మూలం నీవయ్యా. నా ప్రాణానికి ప్రాణం నీవయ్యా, నా ధ్యానానికి మూలం నీవయ్యా. కరములు చాపి స్వరములు ఎత్తి హృదయము తెరచి సర్వం మరచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదన్, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. శిరమును వంచి ధ్వజమును ఎత్తి కలతను విడచి కృపలను తలచి మనోహరుడా నీకే ప్రణమిల్లేదన్, మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్.
భారతీయులారా రక్షణ పొందండి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో పయనించండి. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో పయనించండి. మన దేశంలో మహిమ నివసించును, నీతి సూర్యుడై ఉదయించును. మన దేశంలో మహిమ నివసించును, నీతి సూర్యుడై ఉదయించును. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో పయనించండి. దేశపు సరిహద్దులలో అగ్ని ప్రాకారములు కావలి కాయును మన కొరకై. దేశపు సరిహద్దులలో అగ్ని ప్రాకారములు కావలి కాయును మన కొరకై. ఏ శత్రువైనను ఏ హాని చేయడు, మన మహిమకు కారణం ఆయనే. ఏ శత్రువైనను ఏ హాని చేయడు, మన మహిమకు కారణం ఆయనే. ఇదే యెహోవాకు, ఇదే యెహోవాకు. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో పయనించండి. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం మనకై. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం మనకై. మన భూమిలో నుండి సత్యము మొలుచున్, ఆకాశంలో నుండి నీతి చూచును. మన భూమిలో నుండి సత్యము మొలుచున్, ఆకాశంలో నుండి నీతి చూచును. ఇదే యెహోవాకు, ఇదే యెహోవాకు. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో పయనించండి. ఇండియా నివాసులార సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. ఇండియా నివాసులార సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. సియోను రారాజు యేసయ్యగా, నీతిపరుడును రక్షణ శృంగమును. సియోను రారాజు యేసయ్యగా, నీతిపరుడును రక్షణ శృంగమును. ఇదే యెహోవాకు, ఇదే యెహోవాకు. భారతీయులారా రక్షణ పొందండి, యేసుక్రీస్తు మార్గంలో
హల్లెలూయా. మాతో పాటు కలిసి పాటలు పాడుతూ ఏకీభవించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మన దేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేసిన ఒక మిషనరీ గురించి మనం తెలుసుకుందాం. మన మధ్యలో సిస్టర్ పార్వతి వచ్చి మిషనరీ గురించి చెప్తారు. అందరికీ వందనాలు. లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ ఆగాపే గాస్పెల్ మినిస్ట్రీస్ వారి తరపు నుంచి 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మదర్ తెరిసా గారి గురించి కొన్ని విలువైన సంగతుల్ని నేర్చుకుందాం. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని పాదాల చింత పెట్టినప్పుడు తను ఎంతగా హెచ్చింపబడతాడో మదర్ తెరిసా గారి లైఫ్ స్టోరీని గమనిస్తే మనకు అర్థమవుతుంది. మదర్ తెరిసా గారు 1910వ సంవత్సరం ఆగస్టు 27న జన్మించారు. ఈమె క్రైస్తవ వనిత, క్రైస్తవ స్త్రీ. చిన్న వయసు నుంచి ఈమెకి బైబిల్ ధ్యానించటం, ప్రార్థన చేయటం అలవాటు. అయితే ఈమె 12వ ఏట ఎలాగైనా ప్రభువ సేవ చేయాలనుకొని చెప్పి రోమన్ క్యాథలిక్స్లో చేరటానికి వెళ్తుంది. అప్పుడు వారు ఆమె చిన్న వయసుని గమనించి నిన్నైతే చేర్చుకుంటాం, కానీ నీవు సేవకు ఇప్పుడే వెళ్ళటానికి వీల్లేదని చెప్పినప్పుడు తను కొంతకాలం అక్కడ ఉంటుంది. తర్వాత తను కొంతకాలం తర్వాత 20 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తుంది. సెయింట్ మ్యారీ హై స్కూల్లో 20 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తుంది. ఒకరోజు ప్రభు స్వరాన్ని వింటుంది. ప్రభు స్వరం విని ఎలాగైనా ఆ టీచర్ జాబ్కి రిజైన్ చేయాలని చెప్పేసి వెళ్తుంది. ఆమె టీచర్గా పనిచేస్తున్నప్పుడు బెస్ట్ ఆఫ్ ది టీచర్ అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. అయితే ఆమె ఇక రిజైన్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ ఎలా అంటాడు, అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు ఇంత గొప్ప ఉద్యోగాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా, దేవుడు అని చెప్పేసి పిచ్చిగా నువ్వు వెళ్తే నీవు కుక్క చావు చేస్తావు అంటాడు. కానీ ఆ తల్లి అవేమీ పట్టించుకోలేదు. నా ప్రభు కోసం నేను చనిపోయినా పర్వాలేదని చెప్పేసి సేవ చేయటం కోసం వెళ్తున్నానని చెప్పి తన జాబ్కి రిజైన్ చేస్తుంది. జాబ్కి రిజైన్ చేసి తను ఆల్బేనియా నుంచి భారతదేశానికి వచ్చి కలకత్తాలో తన పరిచర్యను స్టార్ట్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే 13 మందిని సంపాదించుకొని 13 మందితో సేవ చేసిన తన పరిచర్య కొన్ని దినాల్లోనే 4000 మందిని సంపాదించుకుంటుంది. ఇలా తన పరిచర్యని మొదలుపెట్టి ఎంతోమంది HIV వ్యాధిగ్రస్తులను, చర్మ వ్యాధులకు సంబంధించిన వారిని, అనాథ పిల్లలను, బీదలను, పేదరికంలో ఉన్నవారిని తను ఆదరించి ఒక చెట్టు కింద ఉంచి వారికి సేవ చేస్తూ తన పరిచర్యను చేస్తూ ఉండేది. ఇలా మిగిలిన టైంలో విరాళం కోసం తను బయటకు వెళ్ళి కొంత ధనాన్ని సేకరించి పేదలను పోషిస్తూ ఉండేది. ఇలా యవనస్తులమైన మనం కూడా మన జీవితాలని ప్రభువుకు అప్పగించి ఆయన పరిచర్యలో సహాయపడుతూ ఆయన సేవను కొనసాగిస్తే దేవుడు మనం పెంట కుప్పల మీద ఉన్నప్పటికీ మనల్ని పైకి లేవనెత్తి ఎంతగానో హెచ్చిస్తారు. ఇలా మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం. ఆమేన్. విన్నారు కదండి, మదర్ తెరిసా గారు మన దేశం కానప్పటికీ కూడా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేశారు. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట. దానికి నిదర్శనంగా మదర్ తెరిసా గారు ఎంత కుష్టు రోగం అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె పరిచర్య చేసింది. ఈ సమయంలో ఆమె గురించి ధ్యానం చేసుకోవడం చాలా ఆనందదాయకము. దీని గురించి వివరించిన సిస్టర్ పార్వతికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక. పాపంతో ప్రతిరోజు ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది పాపంతో, పాపితో కాదు. వారిని వివక్షతో చూడకండి, వారి ఆత్మలను పరిరక్షించండి. ఈ పాపం నుండి మనల్ని కాపాడడానికి రక్షణ కవచాలు యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దేవుడు. వారిని అంగీకరించండి, వారితో సహవాసం చేయండి. యేసయ్యను నమ్ముదాం, పాపాన్ని మన నుండి తరిమేద్దాం. మరింత సమాచారం కోసం జీవగ్రంథమైన బైబిల్ని చదవండి. నిజంగా ఇది చాలా ముఖ్యమైన గమనికే. బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారు పాపులతో స్నేహం చేశారు, కానీ పాపంతో కాదు. కాబట్టి పాపాన్ని మనం విడిచిపెట్టి నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పేవారంగా మనందరం ఉందాం. పాపానికి దూరంగా ఉందాం. చక్కగా చెప్పిన మాన్సాకి హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మాధురి వచ్చి
బైబిల్ పేర్లు చెప్తుంది. శ్రద్ధ కలిగి విందాము. మామూలుగా అయితే తను ముందు నుంచి వెనక్కి, అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, అలాగే ప్రకటన గ్రంథం నుంచి వెనక నుంచి కూడా ముందుకి, ప్రకటన గ్రంథం నుంచి అలాగే ఆది కాండం వరకు వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి చెప్తుంది. శ్రద్ధ కలిగి విందాం. అందరికీ వందనాలు. మీ అందరికీ అగాపే సంఘం తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బైబిల్లోని 66 పుస్తకాల పేర్లు చూద్దాం. బైబిల్లోని 66 పుస్తకాలను 2 నిబంధనలుగా చేశారు. మొదటిది పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధన ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయలు, రెండవ సమయలు, మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎహెచ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమియోలకు, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి దెసలోనిక, రెండవ దెసలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. ఇప్పుడు వెనుక నుంచి ముందుకు ప్రకటన, యూదా, మూడో యోహాను, రెండో యోహాను, మొదటి యోహాను, రెండవ పేతురు, మొదటి పేతురు, యాకోబు, హెబ్రీయులకు, ఫిలోమోనుకు, తీతుకు, రెండవ తిమోతి, మొదటి తిమోతి, రెండవ దెసలోనిక, మొదటి దెసలోనిక, కొలసీయులకు, ఫిలిప్పీయులకు, ఎఫెసీయులకు, గలతీయులకు, రెండవ కొరింథీ, మొదటి కొరింథీ, రోమియోలకు, అపోస్తుల కార్యములు, యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, మలాకి, జకర్యా, హగ్గయి, జఫన్యా, హబక్కుకు, నహూము, మీకా, యోనా, ఓద్యా, ఆమోసు, యోవేలు, హోషియా, దానియేలు, ఎహెచ్కేలు, విలాపవాక్యములు, ఇర్మియా, యెషయా, పరమగీతములు, ప్రసంగి, సామెతలు, కీర్తనలు, యోబు, ఎస్తేరు, నెహేమియా, ఎజ్రా, రెండవ దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు, రెండవ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, రెండవ సమయలు, మొదటి సమయలు, రూతు, న్యాయాధిపతులు, యెహోషువ, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, నిర్గమాకాండము, ఆదికాండము. అందరికీ వందనాలు. విన్నారు కదండి. బైబిల్లో రాయబడి ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అలాగే చిన్నతనం నుంచి మనం మన పిల్లలకి ఏది నేర్పిస్తామో పెద్దయ్యాక కూడా వాళ్ళు దానినే అనుసరిస్తారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని ప్రతీదీ గమనించుకుంటూ ఉండాలి. సండే స్కూల్కి పంపించడము, ఆరాధనలకి పంపించడము, ఇలాంటివి చేస్తూ వాళ్ళకి బైబిల్ చదవడం నేర్పించడము, బైబిల్ స్టోరీస్ వాళ్ళకి చెప్పడం, చిన్నతనం నుంచే మన పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు బైబిల్ యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పొందుకునేవారుగా ఉంటారు. అలా ఆ విధంగా మన పిల్లలందరినీ మనం పెంచుదాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ సునీత వచ్చి భారతదేశపు చరిత్ర క్లుప్తంగా మనకు వివరిస్తారు. శ్రద్ధ కలిగి విందాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదండి. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి అసలు భారతదేశం ఏంటి అని, భారతదేశ పరిస్థితులు ఏంటి, ఎలా మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది, వీటన్నిటి గురించి క్లుప్తంగా తను చెప్తుంది. శ్రద్ధ కలిగి విందాం. అందరికీ వందనాలు. లైవ్ వీక్షిస్తున్న వారందరికీ 74వ స్వాతంత్ర శుభాకాంక్షలు. నేను ఇప్పుడు భారతదేశ చరిత్రను క్లుప్తంగా చెప్పబోతున్నాను. అలానే మన భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది అనేది చెప్తున్నాను. మన భారతదేశం ఒకప్పుడు సుసంపన్న దేశం. మన భారతదేశం భిన్న సంస్కృతుల కలయిక. అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. మన దేశంలో ఒకప్పుడు ఎంతో సంపద ఉండేది. కానీ మన భారతీయులకు ఆ సంపదని ఎలా ఉపయోగించాలో అంత అవగాహన లేదు. అదే సమయంలో బ్రిటిష్ వారు పని కోసం వచ్చి ఇదంతా గమనించారు. ఇదంతా గమనించి మెల్లమెల్లగా రూల్ చేయడం మొదలుపెట్టారు. 1757 నుండి బ్రిటిష్ వారు మరియు భారతీయులు కలిసి పరిపాలించేవారు. 1858 నుండి బ్రిటిష్ వారు పూర్తిగా ఆక్రమించారు. మన దేశం పురాతన దేశం. 28 సాంస్కృతిక దేశాలలో
ఇప్పటికీ నిలిచి ఉన్న దేశం మన భారతదేశం. మన భారతదేశంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపాలని యేసుక్రీస్తుని అనుసరించి నడుచుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ పుట్టిన దేశం మన భారతదేశం. 1858 మే 10వ తారీఖు నుండి 1947 ఆగస్టు 15వ తారీఖు వరకు ఇతర దేశాలతో పోరాడి ఉరితీయబడిన వారు 4,50,000 పైగానే ఉన్నారు. ఇంతమంది గొప్ప మహనీయులు ఉన్న దేశం మన భారతదేశం. ఎన్నో అక్రమాలకు గురైనప్పటికీ ఏ అక్రమం చేయని దేశం మన భారతదేశం. మన భారతదేశంలో లాలా లజపత్ రాయ్, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది మహనీయులు ఉన్నారు. భారతదేశం గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏ దేశాన్ని ముట్టడించలేదు. ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, డెసిమల్ సిస్టమ్ వంటివి పుట్టింది మన భారతదేశంలోనే. వైద్య శాస్త్రానికి పునాది వేసిన ఆయుర్వేదం పుట్టింది మన భారతదేశంలోనే. శస్త్రచికిత్సకు పితామహుడైన సుశ్రుత పుట్టింది మన భారతదేశంలోనే. 1896 వరకు ప్రపంచానికి వజ్రాలు సప్లై చేసింది మన భారతదేశమే. మన భారతదేశం ఒక పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు స్వతంత్రం కోసం పోరాడిన వారిని మనం చూద్దాం. యానీ బీసెంట్ అనే ఈమె మన దేశపు వ్యక్తి కాకపోయినా స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. టైటస్ అనే ఈయన దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పాల్ రామస్వామి ఈయన ఒక క్రైస్తవుడు. అలానే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 6 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించారు. బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ్ ఈయన కూడా స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడారు. కాళీచరణ్ బెనర్జీ అనే ఈయన సుమారుగా 55 సంవత్సరాల పాటు స్వాతంత్రం కోసం పోరాడారు. అక్కమ్మ చెరియల్ ఈమె ఒక స్త్రీ అయినప్పటికీ తన ఊరు కోసం ఎంతగానో పోరాడారు. అందుకే ఈమెను అందరూ ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అని పిలుస్తారు. జోయాకిమ్ అండ్ వెర్టెట్ ఆల్వా వీరిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడారు. జోసెఫ్ సి కుమారప్ప ఈయన గాంధీజీ నడిపిన యంగ్ ఇండియాలో ఎడిటర్గా పనిచేశారు. అలానే దండి సత్యాగ్రహంలో ఎంతో సపోర్ట్గా నిలిచారు. సిఎఫ్ ఆండ్రూ అనే ఈయన ఒక చర్చ్ ప్రీస్ట్. అలానే గాంధీజీ గారికి అన్ని విషయాల్లో ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలానే ఇంకెంతోమంది క్రైస్తవులు అయ్యుండి స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడారు. ఇంతకీ మన భారతదేశానికి సువార్త ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన తోమ మొదటి శతాబ్దంలో మన దేశానికి వచ్చారు. 52 ADలో భారతదేశంలో ఉన్న కేరళ ప్రాంతానికి వచ్చి సువార్తను చెప్పారు. మన భారతదేశంలో మొట్టమొదటిగా సువార్తకు పునాది వేసింది తోమా గారే. తర్వాత ఎందరో మంది మిషనరీలు, సాధు సుందర్ సింగ్, మదర్ తెరీసా వంటి వారు ఎందరో మంది మన భారతదేశంలో సువార్తను వృద్ధి చేశారు. ఎందరో మంది మహనీయులు రక్తం కాచడం వల్ల, వారి త్యాగాల వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలానే క్రీస్తు రక్తం ద్వారా, ఆయన శిలువ మీద బలియాగం అవ్వటం ద్వారా మనకి నిజమైన స్వాతంత్రం లభించింది. అందరికీ వందనాలు. మన భారతదేశపు యొక్క చరిత్ర చాలా క్లుప్తంగా చక్కగా చెప్పిన సిస్టర్ సునీతకి హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్యలో అగాపే బాయ్స్ క్రీస్తులో స్వాతంత్రం అనే ఒక స్కిట్ని ప్రదర్శిస్తారు. మనందరం శ్రద్ధ కలిగి చూద్దాం. సూపర్గా ఉందరా నీ ఫోటో మటికి. మామూలుగా లేదుగా. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక ఫోటో తీసుకుందాం. సూపర్, మామూలుగా లేదు. ఓకే, దీన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి అర్జెంటుగా. మామూలుగా ఉండదు, మనకి ఎన్ని లైకులు రావాలో. అప్లోడ్ చేసా. టైటిల్ ఏంటంటే నేను నా బోరా. టైటిల్ మడికి సూపర్ ఉంది. అబ్బా 5 నిమిషాలకే 5 లైకులు. ఇంకట్టయితే మనకి 1K లైకులు వస్తాయి గంటలో. సూపర్. నిన్న పెట్టిన ఫోటోకి అయితే 1.5K లైకులు ఒక్కరోజు అయింది, అది కూడా. సరే, మన పండుగాడికి ఫోన్ చేద్దాం. హలో పండు, ఏంట్రా? ఎక్కడున్నా? కటింగ్ షాప్లో ఉన్నా. ఒరే, నువ్వు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటున్నావురా బాబు. ఈ మధ్య కొత్త స్టైల్ వచ్చింది, జిగ్ బిగ్ స్పైకో మ్యాక్ అంట. ఏంది మైకో మ్యాక?
నీకు తెలియదులే అట్లాంటివి నీకు తెలియదులే, కొత్త స్టైల్ చేయించుకుంటున్నా. ఓరే బాబు, నువ్వు ఎప్పుడు చూసినా అక్కడ సగం వాళ్ళని నువ్వే పోషిస్తున్నట్టున్నావు కదా బాబు. సర్లే, ఏంది కాల్ చేసావు? అదే మన స్కూల్ గ్రౌండ్ కాడికి వస్తే అందరం కలుద్దాం, ఫ్రెండ్స్ అందరం. ఓ 2 గంటలు పట్టిద్దిరా. 2 గంటలు పట్టిద్దా? మరి రెడీ అయ్యి రావద్దు? అంతసేపు ఏం చేస్తావు? రెడీ అవ్వాలమ్మా. ఓరే బాబు, సర్లే కానీ నువ్వు తొందరగా రా, అందరం ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మీట్ అవుదాం. సర్లే, వస్తాలే. తొందరరా. సరే సరే సరే. అబ్బా, ఏమైనా ఉందా స్టైల్? వీడెవడరా బాబు, పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చినట్టున్నాడు. పిచ్చి హాస్పిటల్ కూడా కాదురా నాయన, పక్క గ్రహం నుంచి తప్పించుకొని వచ్చినట్టున్నారు. ఏంది సార్ దూరంగా ఉండండి. ఎవరు మీరు? అసలు ఏంది ఆ గెటప్ ఏంది? మీరేంది అసలు? ఎవరు మీరు? ఏంది ఎట్లా మాట్లాడతారు? ఇది స్టైల్ అండి. ఏం స్టైల్ అండి అది? జనాలు చూస్తే దడుచుకుంటారండి. మీరు అట్లా మాట్లాడలేరు. సెల్ఫీ దిగి చూడండి ఎంత బాగుంది. సెల్ఫీ వద్దేమొద్దు నాయన. ఏంది వీళ్ళు అట్లా భయపడతారు? అరే, ఇంత మంచి కటింగ్ చేయించుకుంటే జనాలకి ఎవ్వరికి క్రియేటివిటీ ఉండట్లా. సర్లే, మనమే నేర్పిద్దాం అందరికీ. అదిగా మనోడు ఆడే ఉన్నాడు. యో మ్యాన్ యో. ఎవరు నువ్వు? ఏంది పిచ్చోడిలా ఉన్నావు? నన్ను వచ్చి కొడతావేంది? అసలు నీకు ఎంత ధైర్యం ఉంది? యో మ్యాన్, ఇట్స్ మీ. రే, నీకు దండం పెడతా, వెళ్ళిపోరా బాబు. అరే, నేను రా పండుని. ఓరే నువ్వా? ఏందా నువ్వు నీ అవతారం? ఎవరన్నా చూస్తే భయపడతారా బాబు? అయినా ఇంట్లో చడ్డీలు వేసుకొని తిరిగాడు. ఏ ఆపురా, అవన్నీ అట్లా బయటికి చెప్పకూడదు. మనం బయటకు వచ్చినప్పుడు డీసెంట్గా, రాయల్గా ఎవరైనా మనం చూస్తే అబ్బా వాళ్ళ ఉండాలి అనుకోవాలిరా. నీలా ఉండకూడదు అనుకుంటారు. ఎవరైనా నీలా ఉండాలనుకుంటారా? అరే, నీ కుళ్ళు రాను నా అలా లేవని అందంగా. సర్లే సర్లే కానీ మనలో ఎవడు మిస్ అయ్యాడే. మన ఆడు కీర్తన్ గాడు. ఒరే గేమర్ రా. గేమర్. అరే ఫోన్ చేయి వాడికి ఫోన్ చేయి. సరే చేస్తున్నా నాకు. హలో. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? అరే ఇప్పుడే జార్జ్ పూల్లో దిగారా పబ్జీలో. జార్జ్ పూల్ ఏందిరా? అరే ఎనిమిస్ దిగారు, ఆగురు. అరే ఏంది చెప్పు అసలుకి. అరే ఎక్కడున్నారు నువ్వు? ఎవరైనా టెర్రరిస్టులు పట్టుకెళ్ళారేంది నిన్ను? అరే జార్జ్ పూల్లో ఉన్నారా? చెప్పురా. అరే ఎనిమి పరిగెడుతున్నాడు. అరే నువ్వు మనం కలుసుకునే ప్లేస్కి వచ్చారా? అరే కష్టం రా, జార్జ్ పూల్ నుంచి రావాలంటే కష్టం. ఒరే నువ్వు తొందర రారా బాబు. సరే వస్తాలే, ఎట్టా కొట్ట. తొందర రా. అరే అసలుకి ఈ పబ్జీ ఉంటేనా రియల్ లైఫ్లో కాల్చి పడేస్తా ఒక్కొక్కడిని. అరే బాబు, అరే ఆన్లైన్లోకి రారా. అరే అది మ్యాచ్ పెట్టు, మామూలుగా ఉండదు. అరే అటుపోని. ఒరే నాయన, అరే రే ఇటుపోని రే. ఒరే ఎత్తురా రే రే. అరే తిప్పు రే తిప్పు. పోనీ. ఏం చేస్తున్నావు? నుంచో స్థిరంగా నుంచో. వీడి లోకం బయటకు వచ్చేటట్టు లేడు. మనల్ని పట్టించుకోవట్లేదు. ఆడు గేమ్ చూడు అట్టాడుతున్నాడు. అరే వచ్చావు, ఒక హాయ్ అయినా చెప్పావరా మాకు? అరే హాయ్ రా, మాట్లాడాను ఆగు. ఓరే ఈడు మారడరా బాబు. సర్లే కానీ మన మంచోడు ఏం చేస్తున్నాడంట? మంచోడా? అరే వాడు మంచిగా మారిపోతున్నాడు. బైబుల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏందో మారాడు, మంచిగా మారిపోతున్నాడు. ఒరే అట్లయితే కుదరదురా. వాడిని అర్జెంట్గా ఇక్కడికి రావని ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. సరే ఫోన్ చేస్తున్నాడు. హలో జాన్. హలో, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నాను. అరే ఏం చేస్తున్నాడు అడుగురా ముందు. అరే ఏం చేస్తున్నావురా? నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాను. ఒరే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాడు అంటాడు. ఒరే వాడు మరీ మంచోళ్ళ మారిపోతుంది. తొందర రామని తొందర. అరే అవన్నీ వదిలేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేయి. సరే వస్తున్నా. తక్కిలపాడు స్కూల్ గ్రౌండ్ ఉందిగా, అక్కడికి వచ్చేయి. సరే 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 తొందరరా. వస్తున్నాను. ఒరే నువ్వు జరుగురా బాబు అటు. అరే ఒక్కు వాడికి ఫ్రీడమ్ అంటే ఏందో తెలియట్లా. ఈ మధ్య వాడు బైబుల్ చదువుకుంటున్న వాటికి లొంగిపోయాడు. ఫ్రీడమ్ అంటే మనలా ఉండాలని ఆడికి నేర్పించాలా. నిన్న నా స్టైల్ మొత్తం ఆడికి నేర్పించేస్తా. సోషల్ మీడియాలో ఏముంటుంది మొత్తం ఆడికి నేర్పించేస్తా, చూసుకో. నేను వాడేం మాట్లాడు, వాడిని వదిలేయి. సరేలే, వాడంతే. అరే ఆగండి రా, పబ్జీ కింద మీద పడి అలా నేను నేర్పిస్తారా బాబు? ముందు నువ్వు కింద పడకుండా ఎట్టాడాలి నేర్చుకోనా అన్న. అరే జరుగురా బాబు, నువ్వు ఒక్క చాట నుంచొని ఆడలేవు కానీ వాడికి కింద మీద ఆడాలని నేర్పిస్తావంట. అబ్బో, మన వాళ్ళు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను నేను. వీళ్ళు ఎక్కడున్నారో ఏమో, ఫోన్ చేద్దాం. హలో అభి. హలో ఎక్కడున్నారా? నేను వచ్చేసాను. ఇక్కడ ఎవరో 3 ఉన్నారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. మేమేరా. ఏంది మీరేనా? ఏంటి అసలు మారిపోయారు? సరే ఏంది అసలు మమ్మల్ని మర్చిపోయావు? ఇక్కడ తిరుగుతున్నావు.
నేనేం తిరగట్లేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటున్నాను. ఆ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నాను. ఇక మన ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం ఒకసాట. వీడేంటి అలా ఉన్నాడు? వాడంతే. ఇది స్టైలు జిగ్ బిగ్ స్పైకో మ్యాక్ కొత్తగా వచ్చింది. స్పైకో మేక? నీకు తెలియదులే అట్లాంటివి, మాలాంటి వాళ్ళకి స్టైల్ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి అట్లాంటివి. వాడేంటి మరి? అబ్బో ఏంటి తిరిగిపోతున్నాడుగా? వాడు అసలు ఈ లోకంలోనే ఉండడాడు. ఏంటి అసలు? అది పబ్జి అని కొత్త గేమ్ వచ్చింది. అవునా? ఆ గేమ్ ఆడితే మామూలుగా ఉండదు అసలు. థ్రిల్లింగ్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అది. అవునా? ఇదిగో నా ఫోన్ చూడు, ఇది నా ఫోను. ఇందులో ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఉన్నాయి చూడు. అవును. ఇవంటి ఏంటి అసలు అవన్నీ? అసలు ఇవన్నీ వాడి చూడు. ఇదిగో ఇది ఫేస్బుక్. నేను ఇందులో చాలా పాపులర్ తెలుసా. నేనంటే గంటలో ఒక 1K లైకులు, అంటే 1000 లైకులు వస్తాయి. అబ్బో, నేను ఒక్క ఫోటో పెడితేనే. ఇదిగో అంత ఫేమస్ నువ్వు? ఇవన్నీ నాయే చూడు. అవన్నీ వాడితే అంత ఫేమస్ అయిపోతావా? అసలు ఇవన్నీ అరే నా గురించి చెప్తారా? ఆగరా, ఇవన్నీ నా ఫోటోసే చూడు. ఎన్ని చాలా ఉన్నాయిగా. ఎప్పుడు ఫోన్లోనే ఉండేటట్టున్నావుగా. చెప్పుకో నువ్వే. అట్లా బాధపడకరా. అరే నా హెయిర్ స్టైల్ చూసావా? అదేంటి బాబు అలా ఉంది? జనాలందరూ చూసి భయపడేటట్టున్నారు. అరే ఇది కొత్త స్టైల్ రా. సినిమాల్లో హీరోలు కూడా ఇట్లాంటివే చేయించుకుంటారు. వాళ్ళు సినిమాల వరకు చేయించుకుంటారు, నిజ జీవితంలో నీట్గా ఉంటారు. వాళ్ళు నీలాగా ఉండరు. అరే నీకు అయ్యేం తెలియదురా. నువ్వేందో బైబుల్ చదివి ప్రార్థన చేసుకుంటే మంచోడు అనుకుంటున్నావు. అది కాదు, మనం లోకంలో కలిసిపోవాలి, లోకంతో పాటు వెళ్ళిపోవాలి. మనం ఇట్లాంటి స్టైల్ చేయించుకుంటే, అలాంటి సోషల్ మీడియాలు వాడుకుంటే, అట్లాంటి గేమ్లు ఆడుకుంటేనే నిన్నందరూ గుర్తిస్తారు. నీకు అయ్యేం తెలియదురా. నువ్వు మంచి ఫోన్ కొనుక్కో, అన్నీ ఎక్కించుకో. ఏందైనా ఏంది ఇది? ఇదిగో ఇటు సైడ్ గుండు కొట్టు, ఇటు సైడ్ గుండు కొట్టు, ఇది పైకి లేపు, ఎట్టుంటుందో చూడు. ఏంటి అన్ని రోడ్లు ఏమని చెబుతున్నావు? అరే రోడ్లు కాదురా, అది స్టైల్ రా బాబు. సర్లే కానీ వీడేదో నీకేదో నేర్పిస్తాడంటారా, ఒకసారి అడుగు. ఏంది అసలు వాడు అసలు మనతో మాట్లాడని కూడా మాట్లాడట్లేదుగా. రే బాబు, వాడు నీతో ఏదో మాట్లాడాలంటాడు. ఏంటో చెప్పురా. అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఫోన్లో? అసలుకి ఇది గేమ్ అసలు మామూలుగా ఉండదు. నేను ఆడితే ఎట్టుండ అనుకున్నా, బుర్రలో బుల్లెట్ దిగిపోవాల్సింది అసలుకి. అబ్బో నాకు రాదు, నాకు రాదు అసలు. ఏం నన్ను కూడా పడేసేటట్టున్నావు? ఏమో నాకు రాదు అదంతా. చంపేసావుగా మా ఓడిని నువ్వు. గేమ్ లోనేగా చనిపోయింది, నిజంగా చనిపోయినట్టు చేస్తావేంటి? వాడేంటి అసలు అలా ఉన్నాడు? వాడంతేలేరా, వాడు మరీ లీనమైపోతాడులే. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫోన్ కొనుక్కో. నీ దగ్గర నా ఫోన్లు పనికిరావు. నా దగ్గర ఫోన్ ఉంది, కానీ మీలాగా నేనేం వాడుకోను. ఏది నీ ఫోన్ చూపి. ఇదిగో. ఒరే నీకేం వచ్చరా? ఇదిగో ఇటీ, ఇదిగో అన్నీ ఇన్స్టాల్ చేసా. మొత్తం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నీ ఇన్స్టాల్ చేసా. మొత్తం నేను కూడా వాడుకోవచ్చు, ఎవరి ఫోన్లో అయినా వాడుకోవచ్చు. ఎవరి ఫోన్లో అయినా వాడచ్చు. అసలు మామూలుగా ఉండదు. ఎంత పాపులర్ అయిపోతావు నువ్వు. సరేనా? సరే, నాకు ఒకసారి ట్రై చేయి. సరే మరి. సరే ఉంటాంరా. వాడు ఇన్ని మాటలు చెప్పాడు, మాడతాడంట. అరే ఇన్ని మాటలు చెప్పి మారకుండా ఎందుకుంటాడు రా? మారకుండా ఎందుకుంటాడు? లేపా వెళ్దాం. రే చిన్నగరా, నువ్వు పడతావు మళ్ళా. అమ్మో అమ్మో, మా ఫ్రెండ్స్ ఏంది అలా ఉన్నారు అసలు? ఈ వాట్సాప్, ఫేస్బుక్ అసలు ఏంది, వాళ్ళు ఫోన్లోనే మునిగిపోయారు. అసలు లోకాన్ని పట్టించుకోవట్లేదుగా. నాకు ఫోన్ ఉంది, నేను ఎప్పుడు అలా వాడుకోలేదు. నాకు సరిగ్గా ఏమీ తెలియదు. అసలు నాకు నేర్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అవంతా నాకెందుకులే, మా ఫ్రెండ్స్ని మార్చాలి ఎలాగోలా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. ప్రభువా మా ఫ్రెండ్స్ వాళ్ళే నాయన, నేను నాయన లోకాలను పడిపోకుండా ప్రభువా, ఫేస్బుక్, వాట్సాప్, గేమ్స్ అంటూ నాయన నా టైంని నేను వేస్ట్ చేసుకోకుండా ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రభువా నాయన నా ఫ్రెండ్స్ నాయన నా ఫోన్లో ఇన్స్టాల్ చేశారు ప్రభువా, అయినా కూడా నాయన నేను లిమిట్గా వాడుకోగలను కృపణ దయచేయండి ప్రభువా. ప్రభువా నాయన నేను ఎంతగానో వాడుకోగలను ప్రభువా, నీ సేవకు మాత్రమే వాడగలిగిన కృపణ దయచేయండి ప్రభువా. ప్రభువా మా ఫ్రెండ్స్ చెప్పారు ప్రభువా, అలా నాయన వాళ్ళలాగా ప్రభువా నేను మారకుండా మీరే సహాయం చేయండి నాయన. ప్రభువా నేను లిమిట్గా వాడుకోవడానికి సహాయం. నేను జాన్, నీ పాత ఫ్రెండ్ని. అవునా? ఇదిగో నీ ఫ్రెండ్స్ చూసావు కదా,
ఆ వాట్సాప్, ఆ ఫేస్బుక్ అవన్నీ వాడుకున్నావంటే నువ్వు మంచి ఫేమస్ అయిపోతావు జాన్. అవునా? ఇదిగో అందరూ నిన్నే చూస్తారు. అవును. నువ్వు మంచిగా ఉపయోగించు, దేవుని వాక్యాలు పెట్టు, లైవ్లు పెట్టు, నీ ఇష్టం వచ్చినట్టుగా చూసుకో. ఇంకా మొత్తం నువ్వు ఫేమస్ అయిపోతావు. ఇంకెక్కడ చూసినా నువ్వే. నీ ఫ్రెండ్స్ లాగా వాడొద్దు నువ్వు, కానీ దేవుని వాక్యాన్నే ప్రకటించు. అవును అవును. నువ్వు అందరికీ తెలిసిపోతావు, నువ్వు ఫేమస్ అయిపోతావు జాన్. గేమ్స్ ఆడు, డబ్బులు సంపాదించు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏది పడితే అది వాడేసి దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు జాన్. వాడుకో. అవును, అవన్నీ నీకోసమే. నిజంగానే కదా. మా ఫ్రెండ్స్ వల్లే కాకుండా నేను లిమిట్గా వాడుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇది వాడుకోవచ్చు. నేను అచ్చగా దేవుడి సేవలకు మాత్రమే ఈ ఫోన్ వాడుకోగలను. చూద్దాం అసలు ఆ ఫేస్బుక్, వాట్సాప్, మా ఫ్రెండ్స్ అందరికీ దేవుని వాక్యాన్ని పంపుదాం. అసలు ఏం జరుగుతుందో ఎలా చూస్తాము చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా దేవుని వాక్యాన్ని నన్ను బట్టి మా చర్చి వాళ్ళు దేవుని వాక్యాన్ని పెడతారు. ఎటు లాక్డౌన్ ఉంది, చర్చికి వెళ్ళే అవకాశము కూడా లేదు. అది కాక ఇవాళ ఆగస్ట్ 15th దేవుని వాక్యం వచ్చింది యూట్యూబ్లో 10ంటికి చూసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని చూసుకుందాం. పెట్టారో లేదో చూసి మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. పెట్టారు కానీ టైం ఉంది ఇంకా. ఈలోపు కిందకి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇదేంది చాలా ఉన్నాయి ఇక. ఇదేంది కామెడీ వీడియో ఏదో ఉంది, 2 నిమిషాలు మాత్రమే. వాక్యం స్టార్ట్ అవడానికి ఇంకా సమయం ఉందిగా. ఈ చిన్న వీడియో చూద్దాం. భలే ఉంది. అటు పడుతున్నారు, ఇటు పడుతున్నారు. అబ్బో, అప్పుడే అయిపోయిందా? ఇంకోటి చూద్దాం. కింద ఇంకోటి ఉంది. 10 minutes మాత్రమే ఉంది. ఇంకోటి 2 నిమిషాలు ఎంత బాగుంటే 10 minutes ఇంకెంత బాగుంటుందో చూద్దాం. భలే ఉంది. భలే ఉంది, అసలు భలే ఉందిగా. ఈ అన్ని వీడియోలు ఎలా తీస్తారో వాళ్ళు. అన్నీ భలే ఉన్నాయి. సరే చూద్దాం. వాక్యం టైం అయిందేమో. ఇక్కడ ఉంది వాక్యం. రే, వాక్యం అయిపోయిందిగా. అసలు ఎంతకే టైం ఎంత అయింది? అబ్బో, 2 అయిపోయిందిగా. అమ్మో, అసలు టైమే తెలియలేదుగా. అసలు భలే ఉంది యూట్యూబ్. అసలు మనం దాంట్లోకి వెళ్తే ఒక వీడియో చూద్దామని ఎన్నెన్నో వస్తున్నాయి. అన్నీ చూసుకోవచ్చు మనం. అసలు భలే ఉంది. అసలు ఏందో అసలు టైమే తెలియలేదు. అసలు ఎట్టే గడిచిపోయింది టైం అంతా. అసలు బోర్ కొడుతుంది అసలు ఇంట్లో. ఏం చేయాలో ఏమో. హలో హలో, జాన్ ఎక్కడున్నావు? అలా ప్రేసిలాడమ్మా, ఇంట్లోనే ఉన్నాను. ఏంటి మధ్య అసలు కాన్ఫరెన్స్ రావట్లేదు? అన్నా కుదరట్లేదన్నా. సరేలే, రేపు నుంచి అన్నారా? సరే అన్నా, వస్తానులే. అబ్బో, అన్నీ అలాగే చెబుతారు. మనకి ఏడ కుదిరిద్ది. వీడియో చూసి గేమ్లు ఆడుకునేసరికి నైట్ 2 అవుతుంది. మనం ఏడాద్దామని సర్లే. కానీ ఇప్పుడు వరకు అయితే ఎక్కడ ఫేస్బుక్ వాడి యూట్యూబ్ చూసి టైం కానిచ్చాము. ఇప్పుడు బయటికి వెళ్దాం. ఎంత నీట్గా ఉన్నాము. భలే రెడీ అయ్యాంగా. మా ఫ్రెండ్స్ కన్నా నేనే బాగున్నాను. బో, మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఎక్కడున్నారు? హలో, ఎక్కడున్నారు? వస్తున్నాలే. ఏంటి మన జాన్లో ఉన్నాడు? ఏంది జాన్? ఒక్క నిమిషం లైన్లో ఉండు. నువ్వు జాన్వేనా? అవునండి. జాన్, ఏంటి ఇలా అయిపోయావు? ఆ డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు, ఏంటి విధానం అంతా మారిపోయినట్లుంది. లాక్డౌన్ ముందులా చర్చికి కూడా రావడం లేదు. కనీసం లాక్డౌన్లో యవనస్తుల కోసం ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టా కానీ అందులో కూడా పాల్గొనట్లేదు. సాతాను చేతిలో పడిపోయినట్లున్నాం. మనం దేవుని చిత్తాన్ని చేయాలి కానీ సాతాను చిత్తాన్ని చేయకూడదు. ఇప్పటికైనా గ్రహించుకో. సరే అండి.
అవును, నిజమే కదా. మా పాస్టర్ గారు చెప్పింది నిజమే. నేను సాతానుకు లొంగిపోయాను. ఇన్ని రోజులు ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని మారిపోయాను. సాతాను కాడికి లొంగిపోయాను. ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడదాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా నాయన, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. మా ఫ్రెండ్స్ చెప్పిన మాట విని నాయన నేను మారిపోయాను ప్రభువా. నన్ను క్షమించండి నాయన. ప్రభువా నాయన వారు చెప్పిన ప్రకారం ప్రభువా నేను నాయన నీ సేవకి వాడదాం అనుకున్నాను ప్రభువా. కానీ మెల్లమెల్లగా నాయన సాతానుగాడు నన్ను దానిలోకి లాగివేశాడు ప్రభువా. ప్రభువా మెల్లమెల్లగా నాయన నీ వాక్యాన్ని వినకుండా ప్రభువా ఏదేదో చూస్తూ ప్రభువా ఏదేదో చాటింగ్ చేసుకుంటూ ఉండేటట్టు చేశాడు ప్రభువా. ప్రభువా నన్ను క్షమించండి నాయన. వాడి ఉచ్చిలో పడిపోయాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. ప్రభువా నన్ను మార్చండి నాయన. ప్రభువా మళ్ళీ ఎప్పుడు నాయన తిరిగి పడిపోకుండా ఉండగలిగిన కృపణ దయచేయండి ప్రభువా. ప్రభువా నా చేయి పట్టుకొని నాయన మీరే నడిపించండి నాయన. సహాయం చేయండి నాయన. నువ్వు యూట్యూబ్, ఫేస్బుక్ వాడటం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యావో తెలుసా జాన్? అయ్యా వద్దు, నువ్వు ఇప్పటికీ ఎంతో మందికి తెలిసిపోయావు. ఎంతో మంది నిన్ను అడుగుతున్నారు తెలుసా? నాకు వద్దు అది అంతా ప్రభు. నాకు యేసు ప్రభు మాత్రమే కావాలి. వద్దు జాన్, జాన్, జాన్ నా దగ్గరికి వచ్చేసే జాన్. ప్రభువా యేసయ్యా, యేసయ్యా సాతాను గారు నా నుండి దూరపరచండి నాయన. వద్దు జాన్, ప్రభువా సాతాను ఆ నామం పలకొద్దు జాన్. వద్దు జాన్, జాన్ వద్దు జాన్, వద్దు జాన్. యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. ప్రభువా నాయన నేను మళ్ళీ నాయన సాతాను గాడిలో పడకుండా ప్రభువా మీరే సహాయము చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఎలాగూ మారిపోయాను. నా ఫ్రెండ్స్ని కూడా నేనే మార్చాలి దేవుని వాక్యం చెప్పి. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. హాయ్ రా. హాయ్ రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంది కొద్దిగా తేడా కనిపిస్తున్నావు ఏంది నువ్వు? ఏందిరా స్టైల్ ఏదిరా? కాదు నేను మారిపోయాను. మారిపోయేది ఏందిరా? ఏంద్రా అసలు ఫ్రీడమ్ గురించి తెలుసారా నీకు? ఫ్రీడమ్ అంటే ఏందో చూపించాం కదా మేము. అసలు ఏంట్రా ఫ్రీడము? ఫోన్ వాడుతామా ఫ్రీడమ్ అంటే? ఫోన్ ఎప్పుడు చూడు వీడేమో ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు ఆ గేమ్స్ అని. అసలు దాంట్లో ఫ్రీడమ్ ఉందా? అదే అసలు కట్టిపడేసింది నిన్ను. వీడు ఫ్రీడమ్గా ఏడ తిరుగుతున్నాడు? ఫ్రీడమ్గా మనతో మాట్లాడుతున్నాడా? అసలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాడు ఆలోచిస్తున్నాడు అసలు? ఎప్పుడు చూడు ఈ ఫోనే. ఇప్పుడన్నా ఆపరా కొద్దిగా. ఎప్పుడు ఫోన్ అంటావు. గేమ్స్ ఏముంది గేమ్స్లో? అసలు మీ తల్లిదండ్రులు నేను ఎంత కష్టపడి చదివిస్తున్నారు. నువ్వు చదువు కోసమనేగా ఫోన్ కొనిపెట్టింది, నువ్వేమో గేమ్స్ కోసం వాడుకుంటున్నావు. అసలు ఆలోచించు, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. చదువుకుంటున్నావా? అసలు మీ తల్లిదండ్రులతో టైం గడుపుతున్నావా? అసలు ఏం మారాలి నువ్వు కూడా. అసలు వీడైతే ఎప్పుడు స్టైల్ అంటాడు. అసలు ఆ హెయిర్ కట్ ఏందో, ఆ జీన్స్ ఏందో, ఆ షర్ట్ ఏందో మరి. అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఇలా ఉంటే ఎవరైనా నవ్వుతారు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. నువ్వేమో స్టైల్ అనుకుంటున్నావు. సినిమాల్లో వాళ్ళు చేస్తారు, మనం చేయకూడదు నిజ జీవితంలో. వాళ్ళు కూడా నిజ జీవితంలో నీట్గానే ఉంటారు. నువ్వేంటో ఇలా తయారయ్యావు వాళ్ళ సినిమాల్లో చేసే దాన్ని బట్టి నువ్వు మారిపోతున్నావు. నువ్వు అసలు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఇట్లా రోడ్ల మీద వెళ్తుంటారు, గౌరవం పోతుంది. అసలు నువ్వు అసలు ఏమి ఆలోచించట్లేదు. అసలు వాడు చూడు ఎప్పుడు సోషల్ మీడియా అంటాడు. ఈ ఫోన్లో ఏముంది అసలు? ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ ఇవి వాడితే మనకేమన్నా వస్తుందా? చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అసలు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా? మీ తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు మీ మీద, వారి ఆశలన్నీ నిరాశలు పరుస్తున్నారు మీరు. ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా మీరు మారండి. అవునరా, నిజమేరా. నేను లోకంలో ఎన్నోసార్లు పడిపోయాను రా. నేను వాళ్ళ ఉంటేనే బాగుంటారు మనకి, అప్పుడే అందరూ మనల్ని చూస్తారు అనుకున్నాను. ఫ్రీడమ్ అంటే అదే అనుకున్నాను, నిజమైన ఫ్రీడమ్ అంటే అదే అనుకున్నాను. ఎన్నోసార్లు తప్పులు చేశాను రా, ఎన్నోసార్లు పడిపోయాను. తల్లిదండ్రులు ఎంతో బాధ పెట్టాను నేను. వాళ్ళ గౌరవం పోతుంది అని తెలిసి కూడా నేను తెలిసే తప్పులు చేశాను. ఇదంతా నీ వల్లనేరా. నువ్వు ఎప్పుడు సినిమాలు చూస్తావు, వాళ్ళు ఇమిటేట్ చేస్తావు, వీళ్ళు ఇమిటేట్ చేస్తావు. ఈ ఫోన్ వల్లనే మనకి అంతా. వాడు కూడా అంతేను. సారీరా, నేను ఇంకా ఎప్పుడు అసలు ఆలోచించాలి. సోషల్ మీడియా ద్వారా దేవుడి గురించి ప్రకటించాలని కూడా ఆలోచించాల. ఇంట్లో దగ్గర డబ్బులు తీసుకొని సోషల్ మీడియా కోసం చాలా ఖర్చు పెట్టాను రా. నేను చాలా తప్పు చేస్తున్నాను, తెలిసి కూడా తప్పు చేస్తున్నాను రా.
సారీ రా, ఇక నుంచి దేవుడి పని కోసం సోషల్ మీడియాని వాడతాను నేను. సరేరా, మనం అందరం కలిసి వాడుకుందాం. మరి వీడి సంగతి ఏంటి? అసలు మన మాట ఎప్పుడు వింటాడు? ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు? ఇప్పటికన్నా మారతాడో లేడు? అరే నన్ను కూడా క్షమించరా. అరే అసలు ఎప్పుడు పబ్జీ గేమ్ ఆడితే మనల్ని అందరూ మెచ్చుకుంటారు, అరే బాగా ఆడుతున్నామని. అసలు మా తల్లిదండ్రులు అసలు ఇప్పుడు వరకు అసలు మాట్లాడలేకపోతున్నారా మా తల్లిదండ్రులతో? నేను కూడా ఇవాళ మారుతారా? నన్ను క్షమించురా. నేను కాదురా క్షమించాల్సింది, దేవుడు క్షమించాలిరా, మీ తల్లిదండ్రులు క్షమించాలిరా, మీ ఫ్రెండ్స్ క్షమించాలి. ఎప్పుడు ఈ ఫోన్లోనే ఉంటావు? మనం ప్రార్థన చేసుకుందాము, ఈ ఫోన్ నుండి దూరం అవుదాము. యేసులోనే నిజమైన స్వాతంత్రం ఉంది, అది తెలుసుకుందాము. వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవునిలోకి వద్దాము. ఈ ఫోన్ నుండి దూరం అవుదాం. ఎప్పుడు లిమిట్గానే వాడుకుందాం ఈ ఫోన్ని. సరేరా. అవునరా, అందరం వెళ్దాం దాన్ని. సరేరా, వెళ్దాం పండి. చక్కగా ప్రదర్శించిన అగాపే బాయ్స్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా సోషల్ మీడియా మనం ఏది యూజ్ చేస్తున్నప్పటికీ కూడా దేవునికి మహిమకరంగా యూజ్ చేయాలి. అలా కాకుండా మన బౌండరీస్ని మనం దాటితే సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఏది యూజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా అది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. తల్లిదండ్రులమైన మన అందరము కూడా మన పిల్లలు వాళ్ళ ఫోన్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఏం వాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉంటే వాళ్ళని దేవుళ్ళలో పెంచగలిగిన వారం అవుతాం. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చినట్లుగానే మన భారతదేశంలో పాప బంధకాల్లో పడి ఉన్న వారందరినీ దేవుడు విడిపించును గాక. ఆమేన్. ముందున్న సమయం మన మధ్యలో ఉన్న దైవజనులు జాషువా గారు వచ్చి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికి కూడా 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు అగాపే బాయ్స్ అండ్ గర్ల్స్ చక్కటి కార్యక్రమాలతో మన ముందుకు వచ్చారు. అవన్నీ చూసి మీరు దీవించబడ్డారని, ప్రభువుని స్తుతించారని నమ్ముతున్నాను. నిజంగా మన దేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది. అయితే గాంధీజీ గారు ఒక మాట అన్నారు, బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఎందరో ప్రజల్లో ఈ తోటివారిని ఇబ్బంది పెట్టే మనసు, గాయము చేసే మనసు, ఆటంకపరిచే మనసు, వీటి నుండి ఎప్పుడైతే మనకి స్వేచ్ఛ వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రము అని గాంధీజీ గారు పలికిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ మన దేశ ప్రజల్లో ఎందరో మంది దేశ ప్రజల్లో మరొక స్త్రీని చూసినప్పుడు ఒక అమ్మలాగో అక్కలాగో చెల్లెలాగో కాకుండా వారిని కామ కోరికలతో కూడినటువంటి మనస్సు, అటువంటి కళ్ళతో వారిని చూస్తూ వారి మీద మానభంగాలు చేయటము మరియు బలవంతము చేయటము, వారిని సమాజంలో మళ్ళీ వారు తలదించుకొని తిరిగి మళ్ళీ వారు ఆత్మహత్యలు చేసుకునేటట్లుగా వారి పరువును తీసేయటం, ఇటువంటి కార్యక్రమాలకు, ఇటువంటి వ్యర్థమైన కార్యకలాపాలకు పాల్పడే వారి నుంచి ఎప్పుడైతే మనకి స్వేచ్ఛ వస్తుందో, వారి మనసులు ఎప్పుడైతే మారతాయో అప్పుడే మన దేశానికి నిజమైన స్వేచ్ఛ. ఒక స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్ళగలుగుతుందో అప్పుడే దేశ నిజమైన స్వేచ్ఛ అన్నారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే అర్ధరాత్రి కాదు కదండి, మిట్ట మధ్యాహ్నం, ఉదయం అందరూ పనులకు వెళ్ళేటప్పుడే 10 గంటలకో 9 గంటలకో 8 గంటలకోనే మనం చూస్తే ఒక వీధిలో ఒంటరిగా వెళ్ళాలి అంటేనే ఆడవారు భయపడుతున్నారు. అది చిన్న వయసు వారితో సహా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనే తేడా లేదు, నెలలు తేడా కూడా కనపట్లేదు. అటువంటి భయంకరమైన ఆలోచనలతో, అటువంటి భయంకరమైన కామ కోరికలతో సాతాను మనుషులను నింపేసి వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు. కనుక మన దేశం కొరకు విజ్ఞాపన చేయాలి. అందుకని మన టైటిల్ చూశారు కదా, దేశము కొరకైన విజ్ఞాపన. ఎస్, మన దేశము కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారం. విజ్ఞాపన అనగా తోటి వారిని గురించి చేసే ప్రార్థన. మన దేశ ప్రజల కోసం, వారి క్షేమము కోసము, వారి రక్షణ కోసము మనము భారము కలిగి ప్రార్థన చేయాలండి. అదే ఒక దేశ పౌరుడిగా మన బాధ్యత. మరి క్రీస్తు నమ్మిన వారముగా అదే దేవుడు మనకు అనుగ్రహించిన భారం. నెహెమ్యా తన దేశం కొరకు ప్రార్థన చేశాడు, తన దేశం కోసం పని చేశాడు.
దేవుని సన్నిధిలో తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా పెట్టి తన ఉద్యోగాన్ని నుంచి సెలవు తీసుకొని రాజు అనుమతి తీసుకొని నెహెమ్యా దేశ ప్రాకారాలు నిర్మించడానికి కోసం అన్నిటిని విడిచిపెట్టి ప్రజలతో చేయి కలిపాడు. మరి ఈ రోజున మనము కొంత సమయాన్ని కేటాయించి దేశం కొరకు ప్రార్థన చేసుకుందాం, దేశం కొరకు విజ్ఞాపన చేద్దాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ కూడా మీరున్న స్థలంలో మోకరించినట్లయితే మనందరం కలిసి దేశం కొరకు కొన్ని క్షణాలు మనం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో దేశం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు మా దేవా. మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనములు నాయన. ఇదిగో నీ కృపగల హస్తాలు మేము అప్పగించుకుంటున్నాము నాయన. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేవ. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి. నీ కృపకు మా దేశాన్ని అప్పగిస్తున్నాము నాయన. ఇదిగో అయ్యా, నీ రాకడ వచ్చినప్పుడు వివస్త్రగా ప్రభా నాయన మా దేశము విడవబడకుండా నాయన రక్షణ వస్త్రాలు ధరించుకొని ఆ ప్రభా పరలోక రాజ్యములో నా దేశమంతా తండ్రి నాయన నీ రాజ్యములో ఉండాలి. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభునామాన్ని ఘనపరుస్తూ, ప్రభునామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని సన్నుతిస్తూ, ఆయన నామాన్ని కొనియాడుతూ, దేవానికి వందనాలు. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి వందనాలు. మా దేశమును కనికరించండి నాయన, మా దేశమును కనికరించండి నాయన, మా దేశమును కనికరించండి నాయన. నీ కృపను మా దేశం పైన కుమ్మరించండి నాయన, నీ దయను మా దేశం పైన కుమ్మరించండి. దేవానికి వందనాలు. ఓ మహాగణుడైన మా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, దేశ పరిస్థితులు మార్చండి, దేశ పరిస్థితులు సరిచేయండి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాము. అశ్రద్ధగా ఉండకుండా, అటు ఇటు చూడకుండా, అటు ఇటు తిరగకుండా ప్రార్థనలో మోకరించగలిగితే మోకరించండి, లేదా కూర్చోనైనా కానీ తప్పక ప్రార్థనలు ఏకీభవించండి. కానీ నిర్లక్ష్యంగా అటు ఇటు చూడటము, అటు ఇటు తిరగటం, మాట్లాడటము అలాంటివి చేయకుండా దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నదనే విశ్వాసముతో, భయముతో, గడగడ వణుకుతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేశం కొరకు. థ్యాంక్ యూ లార్డ్. ఓ మా తండ్రి, నీకు వందనాలు. దేశమును జ్ఞాపకం చేసుకోండి, దేశమును జ్ఞాపకం చేసుకోండి, దేశమును జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రస్తుత పరిస్థితుల కోసం మనం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రస్తుత పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా దేవానికి వందనములు, స్తోత్రములు మా రాజా. అయ్యా తండ్రి, మా దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్తో అల్లాడిపోతుండగా ఇదిగో నాయన మా దేశమును బాగు చేయండి, ఇదిగో మా దేశమును స్వస్థపరచండి. అయ్యా ప్రభు, వ్యాక్సిన్ త్వరగా అనుగ్రహించమని సన్నిధిలో బ్రతిమిలాడుకుంటున్నాము నాయన. ఇదిగో మా తండ్రి, అయ్యా ఒక్కసారి మా దేశమును కనికరించండి నాయన. మరణాలు సంఖ్య ఆగిపోవటానికి సహాయం చేయండి ప్రభా. ఎందరో ప్రభు నేను కరోనా వలన ఎంతోమంది ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా తండ్రి, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి, సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో ఎంతో మంది ప్రభువానైనా అయ్యా డాక్టర్లు, వైద్యులు ప్రభువా, అయ్యా పారిశుద్ధ కార్మికులు, పోలీసులు ప్రభువా, గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంతో మంది వాలంటీర్స్, వర్కర్స్ ఎంతో మంది కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశమును ఒక్కమారి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నా, కటాక్షించమని ప్రార్థిస్తున్నా. మా తండ్రి, నీకు వందనాలు. ఓ మా దేవానికి వందనములు నాయన, స్తోత్రములు మా రాజా. సహాయము చేయండి అయ్యా. దేశము నీది అయ్యా తండ్రి, భారతదేశము నీది నాయనా. మా దేశమును కనికరించండి నాయన, మా దేశమును కనికరించండి. ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల నుంచి దేశానికి విడుదల అనుగ్రహించండి నాయన. స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన వాడవు నీవు కనుక ఇదిగో స్వస్థతను మా దేశమునికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఈ మరణకరమైన వ్యాధి నుంచి అయ్యా మా దేశముకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఓ గొప్ప దేవా, సహాయము చేయండి. నీ బిడ్డల ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నీ ఆత్మను కుమ్మరించండి, ప్రార్థనాత్మను కుమ్మరించండి, ప్రార్థనాత్మను కుమ్మరించండి. తండ్రి, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు. ఇదిగో మా ప్రార్థన ఆలకించి మా దేశంపై నిలబడి చేసిన కరోనా వ్యాధి నుంచి విడుదల అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ప్రభువు ఆలకించినందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. అలానే ప్రార్థనలో ఉందాము. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా, ఇటు చూడకుండా, అశ్రద్ధగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఎంతో యవనస్తులు ఉన్నారు. ఎందరో వేల లక్షల కొలది యవనస్తులు మన దేశానికి ఒక సంపద వలె ఉన్నారు. కనుక యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా పాపంలో, శాపంలో, చీకట్లో కొట్టబడుతున్నారు. మరి ఎంతోమంది పాప ఊబిలో పడిపోయి తల్లిదండ్రులకు, సంఘానికి, దేవునికి, సమాజానికి అవమానకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. కనుక అటువంటి యవనస్తుల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇందాక స్కిట్లో కూడా చూసాము. కనుక అటువంటి అనేక మంది యవనస్తులు ఉన్నారు. కానీ వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ లైవ్ వీక్షిస్తున్న మీరు మీ స్నేహితులుగా అటువంటి దుర్భరమైన స్థితిలో ఉండవచ్చు. వారిని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రజలు, మన యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, మా దేవానికి వందనాలు, మా రాజ్యానికి వందనాలు నాయన. ఇదిగో మా దేశ యవనస్తులందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాము. ఓ మా దేవా, ఇదిగో నాయన సాతాను ప్రభా ఎవరిని మృంగుదునా అని ప్రభా నాయన తిరుగుతుండగా, గర్జించు సింహం వలె వాడు తిరుగుతుండగా, ఇదిగో నేటి యువతరము నాయన తండ్రి సాతానుకు బానిసలైపోతున్నారు నాయన. అటువంటి బానిసత్వపు సంఖ్యలో నుంచి అల్పునే నన్ను బయటకు తీసుకొని వచ్చినందుకు నేను నీకు వందనాలు నాయన. నేను అనేక మంది, వేల మంది యవనస్తులుగా మాదిరికరమైన జీవితమును నాకు అనుగ్రహించేందుకు వందనాలు. ఇదిగో నా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, నా తోటి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, లైవ్ వీక్షిస్తున్న వారి స్నేహితులను, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా గ్రామములో, మా పల్లెలో ప్రభువా, మా రాష్ట్రములో, మా దేశంలో ఉన్న ప్రతి యవనస్తుని, యవనస్తురాలు మీరు పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, భయంకరమైన అపాయముల్లో నుండి ప్రభా, పాప బంధకాల్లో నుండి వారికి యేసు నామములో విడుదల అనుగ్రహించండి నాయన. మాదక ద్రవ్యముల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. మందు, సిగరెట్ నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. ప్రభా, యవనస్తులు ప్రభా బలము కలిగిన వారని అంటున్నావు. వారిని మీరు వాడుకోండి నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. యవన బిడ్డలను మీరు మార్చండి నాయన. వారి మనోనేత్రములు వెలిగించండి. వారికి సువార్త అందించబడ్డానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభానికి మా స్నేహితులందరూ కూడా మమ్మల్ని చూసి, మా ప్రవర్తన చూసి, మా తీరును చూసి వారు ప్రభువా నీ వైపు వచ్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. రక్షణ మారు మనసములోకి వచ్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఓ మా తండ్రి, దేశమును జ్ఞాపకం చేసుకోండి. ప్రయోజకులు కావాల్సిన ఎంతోమంది యవనస్తులు సాతాను హస్తాల్లో ప్రభ బానిసలుగా మిగిలిపోతున్నారు నాయన. మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ప్రభ మానసికంగా ప్రభా నేను కృంగిపోతున్నారు నాయన. అయ్యా తండ్రి, తల్లిదండ్రులు వ్యతిరేకించి వ్యర్థమైన ప్రభా నాయన తండ్రి నాయన తల్లిదండ్రులు ఎదురిస్తూ ప్రభా వ్యర్థమైన పనులు చేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, ప్రభా కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు నాయన. అటువంటి వారిని మీరు మార్చండి నాయన. యవనస్తులు మీరు దర్శించండి నాయన. నీ కృపగల హస్తాలకు ప్రభావాలు అప్పగిస్తున్నాము నాయన. ఇదిగో ఏ ప్రభా దీన బ్రతుకును, పనికిరాని నా జీవితాన్ని నువ్వు ఎలాగైతే రక్షించావో, ఎలాగైతే విడిపించావో, ఎలాగైతే బాగు చేశావో, ఎలాగైతే ప్రభుని రక్షణ సువార్తను ప్రకటించే ధన్యతను, అటు కృపను అనుగ్రహించారో నాయన. ఇదిగో లైవ్ వీక్షిస్తున్న ప్రతి యవనస్తులను, వారి బిడ్డలను ప్రభువా, ఇదిగో లైవ్ వీక్షిస్తున్న ప్రభు తల్లిదండ్రులు వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే పాప ఊబిలో ఉన్నారో, రహస్య పాపాల్లో ఉన్నారో నాయన, వారందరిని కూడా మీరు పేరు పేరు మీరు దర్శించండి. మా దేశ యువత నాయన మంచి జ్ఞానము కలిగి, తెలివి కలిగి, ఉన్నతమైన స్థానాల్లో రాణిస్తూ నీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు అటు రీతిగా కనికరించి కటాక్షించి యవనస్తుల విషయంలో ప్రత్యేకమైన కృపను కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం ప్రార్థించిన రీతిగా మన దేశంలోని యవనస్తులు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు దర్శించి దీవించి ఆయన బాగు చేస్తున్నందుకు, రక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలానే మనం ప్రార్థన చేసుకుందాం. మరొక అంశంగా మనం ప్రార్థన చేద్దాం. మన దేశంలో దినదినం కూడా మనం చూస్తూ ఉంటే స్త్రీలపైన ఎన్నో భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కనుక స్త్రీల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మరి స్త్రీలైన వారందరినీ ప్రభు రక్షించాలి. మరి అటువంటి వ్యర్థమైన ఆశలతో, వ్యర్థమైన వాంఛలతో, వ్యర్థమైన కోరికలతో వాళ్ళ మీద పశువుల వలె పడుతున్న వారందరినీ కూడా దేవుడు మార్చాలని
మనం ప్రార్థన చేద్దాం. స్త్రీల రక్షణ కొరకు, అటువంటి కామ కోరికలతో వాళ్ళ మీద దాడులు చేస్తున్న వారి మారు మనసు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరు అంశాన్ని చెప్తున్నాడు, జాగ్రత్తగా విని ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు గొప్ప మార్పును, గొప్ప ఉజ్జీవాన్ని మన దేశంలో అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు మా రాజా, స్తోత్రములు మా రాజా, స్తోత్రములు మా రాజా. గొప్ప దేవ, గొప్ప దేవ, వందనములు, 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 వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభా, స్త్రీల పైన జరుగుతున్న ఎన్నో దాడులను ప్రభువా అయ్యా నాయన దినదినమా చూస్తుంటే వింటుంటే ఎంతో భయము నాయన. అయ్యా 6 నెలల పిల్లల పైన ప్రభువా, సంవత్సరం పిల్లల పైన, ఇదిగో 6 సంవత్సరాల పిల్లల పైన కూడా అత్యాచారం చేస్తున్నారు ప్రభువా. అటువంటి పశు హృదయము కలిగిన వారి మనుషులు మీరు మార్చండి నాయన, వాళ్ళ మనసులు మీరు మార్చండి నాయన. ఇదిగో సాతాను చేతుల్లో వాడబడుతున్న ప్రతి వ్యక్తిని, వారి హృదయాలను, వారి మనసులు మీరు మార్చమని నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఓ మా తండ్రి నీకు వందనాలు నాయన. స్త్రీల ప్రభువానైనా ఎన్నో చోట్ల వాళ్ళు వెళుతూ ఉంటారు తండ్రి, వస్తూ ఉంటారు ప్రభు. ఎటువంటి దాడులు వారి మీద జరగకుండా సహాయం చేయండి నాయన. ఇది అటువంటి ఆలోచనలతో ఉన్న వారి హృదయాలు అటువంటి పశువులు ప్రభువా అయ్యా, పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి హృదయాలను, వారి మనస్సులను, వారి ఆలోచనలను ప్రభువా నాయనా యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేవానికి వందనాలు. మా తండ్రి దేశమును బాగు చేయండి, దేశము ప్రభా బాగు చేయండి నాయన. అయ్యా నాయన పాపులేషన్ విషయంలో, జనాభా విషయంలో ప్రభా 2వ స్థానంలో ఉంది. అత్యాచారాలు, మానభంగాలు జరిగే దేశాలలో 1వ స్థానంలో మా దేశం ఉంది నాయన. ఎంత సిగ్గు చేటు నాయన. అయ్యా మా దేశమును బాగు చేయండి. ఇటువంటి పశు హృదయములు కలిగి పశువుల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్న ప్రభు ఇటువంటి హృదయం కలిగిన వారి మనసులు మీరు మార్చండి నాయన. ఇటువంటి క్రూరమైన జాలి దయాలైనటువంటి క్రూరమైన హృదయాలు మీరు మార్చండి. ఇదిగో నా వాక్యము బండను బద్దలు చేయి సుత్తే వంటిది కాదా అను ప్రభువా తండ్రి నాయన మీరు మాట్లాడుతుండగా, నీ వాక్యం సెలవిస్తుండగా ఇటువంటి రాతి హృదయాలను, క్రూరమైన హృదయాలను మీరు బ్రద్దలు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా నీకు వందనాలు. మీరే కనికరించండి అయ్యా, కటాక్షించండి మా తండ్రి. మీరే కనికరించి కటాక్షించండి అయ్యా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఇటువంటి పరిస్థితుల నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి మా దేవా. నీకు వందనములయ్యా, స్తోత్రములయ్యా, స్తుతులయ్యా. అయ్యా మీరే కనికరించి కటాక్షించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ప్రార్థించిన రీతిగా మరి స్త్రీలపైన జరుగుతున్న దాడులన్నిటినీ కూడా ప్రభు ఆపివేసి నెమ్మదికరమైన ప్రశాంతకరమైన వాతావరణంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరొక అంశంగా మనం ప్రార్థన చేద్దాం. మరొక అంశంగా మనం ప్రార్థన చేద్దాం. దేశంలో జరుగుతున్న మరి సేవకులపైన, సంఘాలపైన, వారి పరిచయాలపైన ఎన్నో దాడులు ఎంతోమంది మతోన్మాదులు చేస్తూ ఉన్నారు. అటువంటి వారి హృదయాలను, అటువంటి వారి మనస్సులను ప్రభు మార్చాలని మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకీభవించండి. దేవానికి వందనములు, స్తోత్రములు మా రాజా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకే వందనములు, స్తోత్రములు మా తండ్రి. ఇదిగో తండ్రి, దేశంలో అయా అన్ని నలుమూలలకు స్వార్థ ప్రకటించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. కుటుంబాలను వదిలేసి కూడా ప్రయాసపడుతున్నారు. సమయం వెనక, అసమయం వెనక ప్రయాసపడుతున్నారు. ధనాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. ప్రతి నలుమూలలకు వెళ్ళి ప్రభు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి సేవకుడిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో మా దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. వారిపైన జరుగుతున్న ప్రతి దాడులు కూడా యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అటువంటి దాడులు పాల్పడుతున్నారు, మనసులు మీరు మార్చండి మా దేవా. అయ్యా వారు తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ ఇంకా క్రైస్తవ్యం వృద్ధి చెందుతని గ్రహించడానికి సహాయం చేయండి మా తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా ఇటువంటి దాడుల నుంచి విడుదల దయచేయండి. దేశమంతా ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా 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 క్రైస్తవులపైన ఇంకా అనేక మతాలపైన జరుగుతున్న దాడులన్నిటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దేశం ఎవరి సొత్తు కాదు, ఇది అందరూ కలిసి మెలిసి ప్రభు ఉండవలసిన దేశము కనుక ప్రభు ఇది నా దేశము, ఇది మాదే అని వ్యర్థమైన మాటలు ఎవరు మాట్లాడకుండా, మీ ఇక్కడ ఎవరు ఉండడానికి వీలు లేదు అనే వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు హృదయాలు మీరు మార్చండి నాయన, మార్చండి.
ఇది ప్రభువా నేను స్వాతంత్రము, స్వేచ్ఛ కలిగిన దేశము, అందరూ కలిసిమెలిసి ఉండే దేశము అని ప్రపంచమే గొప్పగా చెప్పుకుంటుండగా ప్రభువా మాలో మేమే కొట్టుకొని వస్తున్నాము నాయన. ఇదిగో ఇటువంటి ప్రభువా నాయన అనైక్యతను తొలగించండి. ఇటువంటి కలహాలు పాల్పడుతున్న ప్రభువా అయ్యా, అటువంటి ప్రభువా నేను చెడు బుద్ధి కలిగిన వారి హృదయాలు మీరు మార్చండి నాయన. అటువంటి దుర్బుద్ధి కలిగిన హృదయాలు మీరు మార్చండి నాయన. దేవానికి వందనములు, స్తోత్రములు. మా రాజా కనికరించండి దేవా, మీరే కటాక్షించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి నీకే వందనములు, స్తోత్రములు నాయన. మీరే కనికరించండి మా దేవా, మీరే కటాక్షించండి అయ్యా. మీరే కృప చూపించి ఇటువంటి దాడులన్నిటినీ కూడా యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం, దూరపరచమని ప్రార్థిస్తున్నాం. అటువంటి సౌలు వంటి హృదయం కలిగిన వారందరూ కూడా పౌలుగా మార్చబడిలాగునా తండ్రి నమ్మి ప్రార్థిస్తున్నాము నాయన. నీకు వందనాలు. మీరే కనికరించి కటాక్షించి కార్యములు జరిగించమని నజరేయుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ప్రార్థించినదిగా ప్రభువు మన దేశాన్ని రక్షించినందుకును, క్రైస్తవులపైన, సంఘాలపైన, సేవకులపైన జరుగుతున్న దాడులో అన్నిటికైనా దూరపరిచినందుకు, చేస్తున్నారు మనసులు మార్చినందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాము. దేవానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఇదిగో మా దేశ నాయకులందరినీ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ ప్రభువా, అయా సీఎంలు ప్రభువా నాయన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు ప్రభువా, గవర్నమెంట్ ఆఫీసులు అందరినీ కూడా మీరు పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ భిన్నత్వం చూపించకుండా నాయన, ఎక్కడ ప్రభువా నేను అనైక్యతను చూపించకుండా, పేదవాడు ఉన్నవాడు లేనివాడు తక్కువడని చూపించకుండా, క్రైస్తవుడు హిందువుడు ముస్లిం అనే భేదాలు చూపించకుండా అయ్యా చక్కటి పాలన అందించడానికి సహాయం చేయండి. ఐక్యతతో కూడిన పరిపాలన చేయడానికి సహాయం చేయండి మా దేవ. ఏకపక్షంగా కాకుండా అందరి పక్షాన్ని నిలబడి పరిపాలన చేసేరుకుంటానికి సహాయం చేయండి అయ్యా. వారి మారు మనసును దయచేయండి, రక్షణ మార్గంలో నడిపించండి, వాళ్ళ కుటుంబాలు మీరు ఆశీర్వదించండి నాయనా. దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. నాయకులను, వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నన్ను ఇంకా జ్ఞానము కలిగి తండ్రి పరిపాలన చేయడానికి సహాయం చేయండి మా దేవానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థించిన రీతిగా నాయకులందరి విషయంలో ప్రభువే కార్యము చేసి వాళ్ళ మనసులు మార్చి అందరినీ చక్కగా పరిపాలన చేసే కృపను అనుగ్రహించినందుకును, రక్షణ మార్గంలో నడిపించినందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో మా స్తుతులు, విజ్ఞాపనలన్నీ నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా మన దేశం కొరకు ప్రార్థన చేయవలసిన భారము మన పైన ఉంది. అనుదినము కూడా, అనుదినము మీ అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, పర్సనల్ ప్రేయర్స్లో దేశం కొరకైన విజ్ఞాపన మీరు చేయాలి. కనీసం 10 నిమిషాలు, పావు గంట తగ్గకుండా దేశ ప్రజల కోసం, వారి క్షేమము కోసం, రక్షణ కోసము మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి చేయటానికి, ఎన్నో అంశాలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, కానీ సమయం చాలదు. మేము ప్రస్తుతానికి కొన్ని అంశాలు మేము చేసాము, కానీ దినదినం మేము చేస్తున్నాం. మీరు కూడా తప్పక అంశాలు, మీరు దేశం కొరకైన కొన్ని అంశాలు రాసి పెట్టుకొని, జరుగుతున్న దాడులు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ దేశం కొరకు మీరు విజ్ఞాపన చేస్తారని నేను మనసారా నమ్ముతున్నాను. మరి ఇప్పటి వరకు మరి ప్రార్థనలు అన్ని విషయాలు ప్రభు మనకి సహాయం చేసినందుకు ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచినట్లయితే కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు మన అంశము క్రీస్తులో స్వాతంత్రం. మన అంశము క్రీస్తులో స్వాతంత్రం. మన స్కిట్ కూడా అదే, క్రీస్తులో
స్వాతంత్రం. కనుక చూద్దాము ఎక్కడ నుండి వేటి నుండి ప్రభువు మనకి స్వాతంత్రం ఇస్తాడు, స్వేచ్ఛనిస్తాడు అనే ఒక 3 అంశాలను మనం నేర్చుకొని మనం ముగించుకుందాము. క్రీస్తులో స్వాతంత్రము. దేని నుండి మనకు స్వేచ్ఛ వస్తుంది? మనం స్వేచ్ఛగానే ఉన్నాం కదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మనల్ని బాధించే విషయాలు ఎన్నో ఉంటాయి, మనల్ని బంధించే విషయాలు ఎన్నో ఉంటాయి, పాప బానిసల్లో మనం పడవేసే విషయాలు ఎన్నో ఉంటాయి. ఇందాక మన స్కిట్లో మనం చూసినట్లుగా ఆ 4 స్నేహితులు ఉన్నారు కదా, ఆ 3 కూడా సెల్ ఫోన్ వాడుకోవటం, గేమ్స్ ఆడుకోవటం, సోషల్ మీడియాలో ఎప్పుడు 24 గంటలు దాంట్లోనే ఉండటము, ఇదే లైఫ్, దిస్ ఈజ్ ఫ్రీడమ్, ఇదే స్వేచ్ఛ అంటే అని వాళ్ళు పాపానికి బానిసలు అయిపోయారు. వ్యర్థమైన వాటిని చూడటం, వ్యర్థమైన వాటితో చాటింగ్ చేయటం, వ్యర్థమైన దానితో సహవాసం చేయటం, వ్యర్థమైన వాటిని యూట్యూబ్స్లో ఇంకా అనేక వెబ్సైట్స్లో చూడటం, అట్లా ఇదే స్వేచ్ఛ అని అనుకుంటూనే వారు పాపానికి బానిసలుగా మారిపోయారు. కనుక అలానే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు కూడా అటువంటి బానిసత్వంలో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ఒక దినాన ఒకప్పట్లో నేను స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటూ అందరిని ఎదిరించి చక్కగా నా ఏది ఇష్టమైతే అది, ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఇష్టం వచ్చినాడు తిరుగుతూ నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ వచ్చాను. అదే స్వేచ్ఛ, ఇదే ఫ్రీడమ్ అనుకున్నాను. ఆహా ఇప్పుడు ఎంతో సంతోషంగా, లేకపోతే మా డాడీ మా మమ్మీ అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, అది తిను, ఇది తినద్దు, బైబిల్ చదువు, ప్రార్థన ఇలా చెప్తా ఉంటే వాళ్ళని కట్టిపడేస్తున్నారు. ఇది కాదు స్వేచ్ఛ అని నేను అనుకునేవాడిని. కానీ రాను నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మ నాన్న మా సేవకులు చెప్పేదే కరెక్ట్, నేను చేస్తుంది రాంగు, నేను అనుకుంటుంది స్వేచ్ఛ కాదు, అదే బానిసత్వము, వాళ్ళు చెప్తుంది నిజమైన స్వేచ్ఛ అని నాకు తర్వాత అర్థమయ్యి గ్రహించి నా మనస్సుని మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను బానిసత్వం కింద నుంచి మనల్ని విడిపిస్తాడు. 3 విషయాలు క్లుప్తంగా మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను. మరి ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం 3 విషయాలు నేను వివరిస్తాను. మొదటిది ఏంటంటే పాప బానిసత్వం నుండి విడుదల, పాప బానిసత్వం నుంచి స్వాతంత్రము, పాప బంధకాల నుంచి విడుదల. అది మొదటిది. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరియు మనతో ఉండడానికి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు వారు మనకు చేసేది ఏంటంటే మనల్ని పాప బంధకాల నుండి మనకు రక్షణ అనుగ్రహిస్తారు, పాప బానిసత్వం నుంచి మనకు స్వేచ్ఛనిస్తారు, ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. మీరు కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. రోమా 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇక మీ మీద పాపం అనేది ప్రభుత్వం అంటే అది మిమ్మల్ని ఏలుబడి చేయదు, ఇంకా మీరు దాని కింద ఉండాల్సిన వారు కాదు. ప్రభుత్వం అంటే ఏంటి? వారు చెప్పినట్లుగా వినాలి, వాళ్ళ క్రింద మనం ఉండాలి, వారు చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉండాలి రూల్స్ ప్రకారం. అంటే వాళ్ళ కింద మనం ఉంటున్నామని అర్థం. ఇప్పుడు అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కృప ద్వారా నేను మిమ్మల్ని రక్షించాను గనక ఇక ఎంత మాత్రము కూడా మీరు పాపానికి బానిసలు కాదు. ఇదే రోమపత్రికలో ఉంటుంది ఏమనంటే, ఇదిగో ఎవరైతే యేసు ప్రభు దేవుడు మీరు నమ్ముతారో, మీ హృదయంలో అంగీకరిస్తారో, యేసు ప్రభు అని అంగీకరిస్తారో, అప్పుడు మీరు పాపం నుంచి మీరు విడుదల పొందుకుంటారు అని. కనుక అట్లాగే మనం పాపం నుంచి విడుదల పొందుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పాపము నుండి విడుదలను అనుగ్రహిస్తారు. అంతకుముందు మనం పాప ప్రభుత్వం కింద ఉన్నాం. పాప క్రియలు, పాపము ఆలోచనలు, వ్యర్థమైన కోరికలతో, పాప సంబంధమైన వాటితో మనం లీనమైపోయి దాని కింద మనం బ్రతుకుతూ మన జీవితాన్ని సగం మనం కోల్పోయి ఉండొచ్చు. అయితే ప్రభు అన్నాడు, దేర్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకో శుభవార్త ఏంటంటే ఆ పాప సంబంధమైన ప్రభుత్వం నుంచి నిన్నుకు విడుదల అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ పాప ప్రభుత్వం నుంచి మనకు విడుదలను అనుగ్రహించడానికి ఆయన సిలువను ఎక్కడం జరిగింది. కల్వరి కొండపైన నీ కొరకు నా కొరకు మన రక్షణ నిమిత్తము ఆ పాప ప్రభుత్వం నుంచి, ఆ బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువారు సిలువెక్కారు.
కనుక పాపం నుంచి స్వేచ్ఛ రావాలంటే పుణ్యక్షేత్రాలు కాదు, పుణ్యకార్యాలు కాదు, ధర్మకార్యాలు కాదండి, అవన్నీ కూడా ఉండాలి మన జీవితంలో. అయితే అవి నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళలేవు, అవి నిన్ను పరలోకం తీసుకొని పోలేవు. కేవలం రక్షకుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంతో నువ్వు కడగబడాలి, అది నువ్వు నమ్మాలి. అప్పుడే నీకు రక్షణ, అప్పుడే నీకు పరలోకం. ఒకసారి చూస్తే మన యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. మీరందరూ ఒకసారి శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. అది కనుక మనల్ని స్వతంత్రులుగా చేయగలిగిన వాడు, చేయవలసిన వాడు ఎవరంట? యేసు ప్రభు. కనుక ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి, ఆయనను మనం నమ్మాలి. ఆయన ద్వారానే నీకు స్వేచ్ఛ, నీకు స్వాతంత్రము. ఈ పాప ప్రభుత్వం నుంచి మనకు స్వేచ్ఛ కావాలంటే మనం కుమారుడిని అంగీకరించాలి. హల్లెలూయా. కుమారుడిని మనము అంగీకరించాలి. పుణ్యక్షేత్రాల పుణ్యకార్యాలు ఇవి కాదండి, ఇవి కాదు. వాటి ద్వారా నువ్వు 10 మందికి మంచి చేయొచ్చు, మంచి పేరు సంపాదించవచ్చు, కానీ స్వర్గాన్ని కాదు, పరలోకాన్ని కాదు, దేవుని రాజ్యాన్ని కాదు. దేవుని రాజ్యాన్ని కావాలంటే కుమారుడని యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచాలి. ఆ పాప బానిసతలు ఎంతకాలం ఉంటావు? ఆ త్రాగుడు అనే రోగ వ్యాధి కింద ఎంతకాలం ఉంటావు? సిగరెట్ అనే వ్యసనం కింద ఎంతకాలం ఉంటావు? అబద్ధాలు, మోసం, వేషధారణ, కామ కోరికలు మరియు సంఘానికి దూరం అయిపోయిన మరి ఇటువంటి సాతాను బంధకాల్లో, ఇటువంటి వ్యర్థమైన బంధకాల్లో ఎంతకాలం మగ్గిపోతూ ఉంటారు? ఎంతకాలము ఆ భారమైన సాతాను కాడి మోస్తారు? ఇదిగో ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండిని మన ప్రభువు ఆహ్వానమిస్తారు. మత్తయి సువార్త 11:28. ఆయన ఆహ్వానాన్ని మీరు స్వీకరించగలరా? ఆ పాప ప్రభుత్వం నుంచి నువ్వు బయటికి రాగలవా? లేదండి నేను స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నిజంగానే గుండెల మీద చేయి వేసుకొని, నేను చేస్తున్న పనులను బట్టి, నా జీవితాన్ని బట్టి నేను బాగున్నానా? నేను సంతోషంగా ఉన్నానా? నేను ఆనందంగా ఉన్నానా? నేను నిజంగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నానా? మనశ్శాంతిగా నేను ఉండగలుగుతున్నానని ఒకసారి మీరు ఆలోచించుకోగలిగితే నువ్వు స్వతంత్రుడువా ఇంకా బానిసవా అనేది తెలుస్తుంది. కనుక ఆ పాప బంధకము నుండి, ఆ పాప బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి నా యేసు ఈ భూలోకాన్ని దిగి వచ్చాడు. హల్లెలూయా. అది మొదటి విషయం. రెండవది చూద్దాము. భయం అనే బానిసత్వం నుండి విడుదల. మొదటేమో పాప బానిసత్వం నుండి విడుదల, రెండవది భయం అనే బానిసత్వం, భయం అనే కాడి నుండి విడుదల లేక స్వాతంత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, మీరు కూడా నాతో కలిసి దయతో ఏకీభవించండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఏంటంట? మనం పాపం అనే బానిసత్వం నుంచి విడుదల వచ్చేసింది. అదే మొదటి మనం నేర్చుకున్నాం. పాపం అనే బంధకాల నుంచి నీకు విడుదల వచ్చిందా? మరి పాపం అనే బానిసత్వం నుంచి యేసయ్య విడిపిస్తే భయం ఉండదు ఇంకా మనకి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మనకి పాపం చేస్తున్నాడు మనకు కలిగేదేంటి? ఎవరైనా చూస్తారేమో, నన్ను పట్టుకుంటారేమో, నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో, జైల్లో వేస్తారేమో, అసహించుకుంటారేమో అనే భయము గుండెల్లో ఉంటుంది. మరియు ఏది చేయాలన్న కొంతమందికి భయమే. నేను చేయగలనో లేదో, నేను చదవగలనో లేదో, ఆ పని నేను చేయగలను, నా వల్ల అవుతుందా, అమ్మో ఎందుకులేని ఎన్నో అవకాశాలు వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు మీలో. అయితే నా యేసయ్య ఈరోజు అంటున్నాడు, నో ఫియర్. ఇంకా నీకు భయం అక్కర్లేదు. ఆ భయం అనే కాడు నుంచి ఈరోజు నా యేసయ్య నిన్ను విడిపించునుగాక. ఆమేన్. కనుక చీటికి మాటికి వ్యర్థంగా భయపడదు. చీకటి అంటే భయం, పురుగు అంటే భయం, జంతువులంటే భయం, ఏదైనా చేయాలంటే భయం, మాట్లాడాలంటే భయం, పాడాలంటే భయం, వాక్యం చదవాలంటే భయం, సువార్త ప్రకటించాలంటే భయం, ఏది చేయాలన్నా భయం భయం భయం. నా వల్ల అవుతుందా లేదా అని అపనమ్మకం భయం. ఎప్పుడైతే నీకు అపనమ్మకం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు భయపడతా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నమ్మకం కలిగి ఉంటావో, ఎవరు ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా కానీ నువ్వు ధైర్యం కలిగి ఉంటావు.
కనుక నమ్మకం ఉంచు యేసై పైన. ఆయన సమస్తం కూడా సాధ్యం చేస్తాడు నీ ద్వారా. హల్లెలూయా. కనుక ఆ భయం అనే కాడు నుంచి నా యేసయ్య నేను విడిపించాడంట. ఇంకా నీకు ఆయన దాస్యపు ఆత్మను కాదు ఇచ్చింది, ఆయన బానిసపు ఆత్మను కాదు ఇచ్చింది. ఆయనతో ఆయన కుమారుడిగా ఉండడానికి నిన్ను దత్తత తీసుకున్నాడు. ఆయన కుమారుడిగా నిన్ను స్వీకరించాడు. ఇంకా నీకు మనకి దేనికండి భయం? ఇంకా ఆయన కుమారులు అయిన తర్వాత ఆయన మన తండ్రి. మనం పాపానికి బానిసలం కాదు, దానికి భయపడటానికి, సాతానికి భయపడటానికి. కనుక పాపం మనలో ఉంటే మనకి భయము కలుగుతూ ఉంటుంది. పాపం మనలో ఉంటే మనకి భయము, వేదన, ఆందోళన వస్తూ ఉంటుంది. కనుక పాపాన్ని ఒప్పేసుకుంటే మనలో నుండి ఆ భయం అనేది పోతుంది. తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే గనక తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, తిమోతికి పౌలు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నేను మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు అని అక్కడ ఉంటుంది. దేవుడు మనకి ఎలాంటి ఆత్మలు ఇవ్వలేదంట? పిరికితనము, భయపడి వణిగిపోయి అన్నిట్లో కూడా వెనకడుగు వేసి ఆత్మనివ్వలేదు. ఆయన ధైర్యముతో యేసునామాన్ని జపిస్తూ అడుగు ముందుకు వేసే కృపనట్టి శక్తిని, అట్టి ఆత్మను మనకు అనుగ్రహించాడండి. హల్లెలూయా. భయపడద్దు, యేసయ్యకి మాత్రమే భయపడండి. తల్లిదండ్రులకు భయపడండి, సేవకులకు భయపడండి, సంఘాన్ని గౌరవించండి, దేవుణ్ణి గౌరవించి భయపడుతూ భక్తి చేయండి. మనుషులకి భయపడద్దు, వాళ్ళ కాళ్ళ మీద మనం పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి భయపడి వాళ్ళు చెప్పినట్లుగా మనం చెప్పినట్లుగా తోకడించాల్సిన అవసరం అంతకంటే లేదు. నా యేసుని నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన వైపు చేతులెత్తి ప్రభువా అని మొరపెడితే సమస్తము కూడా నీకు సాధ్యం చేస్తాడు. కొంతమంది వాళ్ళ వీళ్ళకి భయపడి పాపం చేసేస్తూ ఉంటారు. వాళ్ళ వీళ్ళకి భయపడిపోయి వ్యర్థమైన వాటిని మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కార్యాలు చేస్తూ ఉంటారు. నో, అటువంటి వాటిని చేయొద్దు. అటువంటి బెదిరింపులకి, అటువంటి భయాలకు మీరు లోనైపోయి పాపం చేయొద్దు. యేసయ్యకి మొరపెట్టండి, ప్రభువా ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని దేవుణ్ణి అడిగితే ప్రభువే సహాయం చేస్తాడు. గిద్యోనుని దేవుడు అన్నాడు, ఇదిగో పరాక్రమం కలిగిన శూరుడా అన్నాడు. గిద్యోను, నేనేంటంటే నేను పీరుకోండి, నా వల్ల ఏమవుద్దన్నాడు. నో, ఒకవేళ గిద్యోను వల్ల నీవు కూడా అటువాగా నేను పిరుకోండి నా వల్లే వద్దు అనుకుంటున్నాము. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో పరాక్రమం కలిగిన శూరుడా, బలవంతుడా నిన్ను కూడా పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీలో ఒక ధైర్యవంతుణ్ణి, నీలో ఒక సమస్తాన్ని ఆయన కృప ద్వారా చెగినటువంటి శక్తివంతుడైన స్త్రీని ప్రభువు చూస్తున్నాడు. కనుక ఆయన వైపు చూడండి, ఆయనలో ఆనందించండి. కానీ నా వల్ల కాదు, నేను చేయలేనని వెనకడుగు వేసి వెనకకు పారిపోవద్దు. గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. ఇప్పుడు ఓడిపోయినవాడు విజయ వీరుడు, ధైర్యం కలిగిన యేసయ్య నీకు ముందుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో కలిసి నడవండి. చివరిగా మూడో విషయాన్ని మనం నేర్చుకుందాము. ఏంటంటే, మొదటిదేమో పాప బానిసత్వం నుంచి మనకి స్వాతంత్రం ఇస్తాడంట, విడుదల ఇస్తాడంట. తర్వాత భయం అనే బానిసత్వం నుంచి మనకి స్వాతంత్రం ఇస్తాడంట. ఆ తర్వాత మూడవది, సాతాను బానిసత్వం నుండి విశ్వాసులైన మనందరూ కూడా విడుదలనిస్తారని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు చదువుకుందాం. 14, 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. హల్లెలూయా. పాప బానిసత్వం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి యేసే రక్త మాంసాలతో దిగి వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎంతకంటే గొప్ప శుభవార్త ఏముందండి మనకి? పాప బానిసత్వం నుంచి విడిపించడానికి యేసు వచ్చాడు. సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికి యేసు వచ్చాడు. ఆయన కూడా రక్త మాంసాలు పాలివాడాడు. ఎందుకు తెలుసా? సాతాను వాడి శక్తి నుండి, వాడి యుక్తుల నుండి, వాడి వేసే గుంటలు పన్నాగాల నుంచి నిన్ను నన్ను విడిపించడానికి, వాడి కాడి క్రింద నుంచి మనల్ని పక్కకు లాగటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ ఇప్పటికీ నువ్వు ఆయన రక్షణను స్వీకరించి ఉండుంటే,
గలతీయులు రాసిన పత్రిక 5:1 ఉన్నట్లుగా మరలా 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 బానిసత్వం అనే కాడి క్రిందకు మనం వెళ్ళకూడదు. గలతీ సంఘానికి పౌలు చెప్పినట్లుగా మరలా నిన్ను దేవుడు విడిపించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను బాగు చేశాడు. అయితే తిరిగి మళ్ళీ అదే బానిసత్వం క్రిందకు వెళ్ళొద్దు. తిరిగి మళ్ళీ అదే కాడిని మోయటానికి ఇష్టపడద్దు. ఇప్పటికి ఎంతో మనం నష్టపోయాము, ఎంతో మనం కోల్పోయాం. ఇంకా చాలండి, ఇంకా చాలు. యేసు వైపు చూద్దాం. సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చానని ఆయన చెప్తున్నాడు కనుక అటు అవకాశం మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభువా 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 నాకు సహాయం చేయయ్యా, నాకు సహాయం చేయి అని ప్రభువుని మనం అడగాలి. ఈ పాప బానిసత్వం నుంచి నాకు విడుదల అనుగ్రహించు నాయనా అని దేవుణ్ణి అడగాలి. అడిగితే ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపము నుండి, శాపము నుండి, భయము నుండి, ఆందోళన నుండి, సాతాను యొక్క ఉచ్చుల నుండి, వాడి యొక్క శక్తి నుండి, యుక్తుల నుండి నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత. కేవలం నీ కొరకు నా కొరకే నా యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా! ఎంత గొప్ప శుభవార్త అండి. ఆ మాట వింటుంటేనే ఎంత ధైర్యము. ఓహో, ఆ రక్షకుడు నా కోసమే వచ్చాడా? ఇదిగో నన్ను సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికే వచ్చాడా? ఎస్, ఆ దినాల్లో బానిసలు బ్రతికేవాళ్ళు. మన యోసేపు చరిత్రను కూడా చూస్తే యోసేపును కొనుక్కున్నారు కదా 30 నాణ్యాలకు. అట్లానే బానిసలు నిలబెడితే వాళ్ళ డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతారు, వాళ్ళ చేత ఇష్టమైన పనులు చేయించుకుంటారు. అలానే సాతానుగాడు మనల్ని వాడు బానిసలుగా మార్చేసుకున్నాడు. వాడు ఇష్టమైనట్లుగా మళ్ళీ వాడుకుంటా ఉన్నాడు. అయితే 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 యేసు ప్రభువు డబ్బులు ఇచ్చి కాదు, ఆయన రక్తాన్ని ధారబోసి మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా! ఆయన రక్తాన్ని ధారపోసి ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు. కనుక ప్రభువుని అంగీకరిద్దాము, ఆయన ఇచ్చే స్వేచ్ఛను పొందుకుందాం. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా, స్వేచ్ఛ కలిగిన వారముగా మరణం వరకు కూడా బ్రతుకుదాం. ఇటువంటి క్రీస్తులో స్వాతంత్రమును ప్రభువు నీకును నాకును మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కానీ ఇంకో శుభవార్త తెలుసా? యేసు ప్రభు లోకాన్ని విడిచి ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవునితో మన కొరకు అనుదినం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనుషుల్ని గురించి ప్రార్థన చేయడం మర్చిపోయినా యేసు ప్రభుని గురించి విజ్ఞాపన చేస్తున్నాడమ్మా. ఎంత గొప్ప ధన్యత మన కోసం, ఎంత గొప్ప భాగ్యం మనకి. మరియు ఆయన వెళ్ళి మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనతో ఉంచారు ఆయన. కనుక పైన ప్రార్థన విజ్ఞాపన జరుగుతుంది నీకోసం. మరియు భూలోకములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంచాడు. ఆదరణకర్తగా, నడిపించే నాయకుడిగా, హెచ్చరించే ఒక తండ్రిగా, లాలించే ఒక తల్లిగా పరిశుద్ధాత్మ దేవుడిని నిత్యం మనతో ఉండడానికి ఆయన పంపించారు. కనుక మన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉంటూ స్వేచ్ఛ కలిగిన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృపణ ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో మా దేవా, ఇప్పటి వరకు తండ్రి ఈ యొక్క ప్రభువా నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన తండ్రి ఆరాధన నీ నామానికి మహిమకరముగా, ప్రజలందరికీ దీవెనకరముగా మీరు జరిగించినందుకు నీకే వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు అర్పిస్తున్నా మా తండ్రి. ప్రభువా, ఇదిగో మా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. పాపానికి బానిసలుగా ఉంటున్న వారందరినీ కూడా మీరు విడిపించమని బ్రతిమలు ఆడుకుంటున్నాము నాయన. సాతాను కాడి కింద, భయం అనే కాడి కింద, ఆందోళన అనే కాడి కింద కొట్టిమిట్టాడుతూ ప్రభువా అయ్యా రక్షించండి ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి విడుదల అనుగ్రహించండి. ఈ దినమున అనేక మందికి ప్రభువా అయ్యా నీ నామములో స్వేచ్ఛ, స్వాతంత్రం వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నా. సాతాను కాడి వాడి నుంచి తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాము నాయనా. నీకు వందనాలు తండ్రి. ఈ ఆరాధన ద్వారా అనేక మంది బిడ్డలు మీరు దర్శించినందుకు వందనాలు, దీవించినందుకు వందనాలు, వారి మనసులు మార్చినందుకు వందనాలు నాయనా. వారికి స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుగ్రహించినందుకు వందనాలు. తిరిగి మళ్ళీ మేము కలుసుకునేందుకు నీ కృపను సదాకాలం మాకు తోడై ఉంచమని, మా దేశం మీరే సంరక్షించమని తండ్రి
నిజమైన స్వాతంత్రము మా దేశానికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, మరి లైవ్ వీక్షించిన అగాపే సంఘ బిడ్డలకు, సకల కోటి అనే పరిశుద్ధులకు, సంఘానికి, సేవకులకు, నాయకులకు, మరి ముఖ్యంగా భారతదేశమునకు సదాకాలం తోడేయుండి దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.